ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే టాపిక్ ఏంటంటే ఏపీ ఈడీ సెట్ యొక్క లేటెస్ట్ అప్డేట్ వచ్చిందనమాట. సో రిజిస్ట్రేషన్ డేట్స్ అండ్ వెబ్ ఆప్షన్ డేట్స్, సీట్ అలాట్మెంట్ డేట్స్ అయితే రిలీజ్ చేశారు. సో రిజిస్ట్రేషన్ డేట్స్ చూసుకున్నట్లయితే 22 నుంచి 27 వరకు రిజిస్ట్రేషన్ డేట్ ఉంటుంది. వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ వచ్చేసి 23 నుంచి 31 వరకు వెరిఫికేషన్ సర్టిఫికేట్ ఉంటుంది. వెబ్ ఆప్షన్స్ వచ్చేసి 1/11/2022 నుంచి 3/11/2022 వరకు మనకి 3 days ఇచ్చాడనమాట. సో చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ వచ్చేసి 4/11/2022 అనమాట. సో చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ అంటే ఫ్రీ చేసిన వాళ్ళకు పర్టికులర్గా 4th date మాత్రమే చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. సేవ్ చేసిన వాళ్ళకు ఎప్పుడైనా చేంజ్ చేసుకోవచ్చు. సీట్ ఆఫ్ అలాట్మెంట్ వచ్చేసి 5th అనమాట. సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ జాయినింగ్ వచ్చేసి 7 నుంచి 9 వరకు ఎప్పుడైనా జాయిన్ కావచ్చు. మనము సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవచ్చు. సో ఫీ డీటెయిల్స్ చూస్తే మనము ఓసీ బీసీకి మాత్రం 1200 అండ్ 600 వచ్చేసి ఎస్సీ ఎస్టీ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్కి మాత్రం 600గా ఉంది. సో మనము ఎలా చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వెబ్సైట్లోకి వెళ్ళి హాల్ టికెట్ నెంబర్ అండ్ ర్యాంక్ ఎంటర్ చేసి క్లిక్ చేస్తే మనకి పేమెంట్ గేట్వేలోకి తీసుకెళ్తుంది. సో పేమెంట్ గేట్వేలో క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ ఆర్ నెట్ బ్యాంకింగ్ ఉంటుంది. సో మీ ఇష్టం. సో మ్యాక్సిమం అందరూ చాలామంది నెట్ బ్యాంకింగ్ అయితే యూజ్ చేస్తారు. సో నెట్ బ్యాంకింగ్ అయితే నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్ అయితే క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ అయితే డెబిట్ కార్డ్. సో వన్స్ పేమెంట్ అయితే సక్సెస్ఫుల్ అయిన తర్వాత ప్రింట్ బటన్ వస్తుంది. ప్రింట్అవుట్ తీసుకోండి. సో మీరు పేమెంట్ కట్టినట్ల ప్రింట్అవుట్ తీసుకోండి. నెక్స్ట్ ఏంటంటే సో ఫిజికల్ హ్యాండిక్యాప్. సో ఇవన్నీ సో మనం ఏ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుందంటే స్కాన్ చేసి అప్లోడ్ చేయాలన్నమాట. సో ఏపీఈడి సెట్ ఒక హాల్ టికెట్ నెంబర్, తర్వాత ర్యాంక్ కార్డు, టీసీ, డిగ్రీ మార్క్స్ మెమో, డిగ్రీ ప్రొఫెషనల్ సర్టిఫికేట్, ఇంటర్ మార్క్స్ మెమో ఆర్ డిప్లొమా మార్క్స్ మెమో, ఎస్ఎస్సి మార్క్స్ మెమో, స్టడీ సర్టిఫికేట్ వచ్చేసి 9th క్లాస్ నుంచి డిగ్రీ వరకు స్టడీ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. రెసిడెన్సీ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాలి. సో ఇంకా క్యాస్ట్ ఉంటే క్యాస్ట్ కూడా అప్లై చేయాలి. ఇన్కమ్ ఉంటే ఇన్కమ్ అప్లై చేయాలి. సో ఇక్కడ ఇన్కమ్ లేని వాళ్ళకి రేషన్ కార్డు కూడా అప్లై చేసుకోవచ్చు. సో కొంతమందికి ఓసీ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటుంది. సో ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ సర్టిఫికేట్స్ అనమాట. సో అది ఉన్నా కూడా అది అప్లోడ్ చేసేసేయండి. సో మీకు ఏమన్నా ఫిజికల్ హ్యాండిక్యాప్ సర్టిఫికేట్స్ ఉన్నా, ఎన్సీసీ ఉన్నా, స్పోర్ట్స్ ఉన్నా, ఏ విధమైన సర్టిఫికేట్స్ ఉన్నా అవి కూడా అప్లోడ్ చేసేయండి. సో దిస్ ఈజ్ అనమాట. సో ఇదనమాట మనకు టోటల్ డిస్కషను. సో మనము వెబ్ ఆప్షన్ చూస్తే ఒకసారి వెబ్ ఆప్షన్స్ వచ్చేసి 1st నుంచి 3rd వరకు ఉందన్నమాట. చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ వచ్చేసి 4th, సీట్ అలాట్మెంట్ వచ్చేసి 5th అనమాట. సో మనకు 22 నుంచి స్టార్ట్ అయింది, మనకు 27 వరకు ఉంటుంది. సో మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. కామెంట్లో నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.